ఓవైపు రెండు పార్టీల బలాలు తెలిసిన నేత, మరోవైపు ఈ ప్రాంతానికి కొత్తగా వచ్చిన నాయకుడు. వైసీపీ కంచుకోటలో టీడీపీ ఎత్తులు సఫలమవుతాయా? ఆ ఎమ్మెల్యే ఎంపీగా పార్లమెంట్లో అడుగు పెడతారా? వైసీపీ టీడీపీ అభ్యర్థులు నువ్వా నేనా అన్నట్లు పోరాటం చేశారు. ఇంతకీ ఏంటా నియోజకవర్గం? ఒంగోలు ఎంపీ స్థానాన్ని వైసీపీ కాపాడుకుంటుందా? మాగుంట ఫ్యామిలీ ఆధిపత్యం కొనసాగుతుందా? వైసీపీ కంచుకోటను టీడీపీ బద్దలు కొడుతుందా? వైసీపీ స్ట్రాటజీ ఏంటి? టీడీపీ లెక్కలేంటి? ఒంగోలు పార్లమెంట్ స్థానం మొదట కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీకి కంచుకోటగా మారింది. ఈ నియోజకవర్గంలో 40 ఏళ్ల తెలుగుదేశం పార్టీ కేవలం 2 సార్లు గెలుపొందింది. వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీదే గెలుపు. అభ్యర్థులెవరైనా ఫ్యాన్దే విజయం. ప్రస్తుత ఎన్నికల్లో వైసీపీ తరపున ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టీడీపీ తరపున సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి బరిలోకి దిగారు. ఈ పార్లమెంట్ స్థానంలో ఎవరు గెలుస్తారన్నది రాజకీయ విశ్లేషకులు సైతం అంతుచిక్కని ప్రశ్నలు. వైసీపీ కంచుకోటలో టీడీపీ గెలవడం అంత ఆషామాషి వ్యవహారం కాదని నియోజకవర్గ లెక్కలు చూస్తేనే అర్థమవుతుంది. ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఎర్రగొండపాలెం, దర్శి, ఒంగోలు, కొండపి, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి అసెంబ్లీ స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో మాగుంట శ్రీనివాసులరెడ్డి 2,14,851 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు. గిద్దలూరులో 81,035 ఓట్లు, కనిగిరిలో 40,903 ఓట్లు, దర్శిలో 39,057 ఓట్లు, ఎర్రగొండపాలెంలో 31,632 ఓట్లు, మార్కాపురంలో 18,667 మెజార్టీ వచ్చింది. అభ్యర్థి గెలుపులో ఈ 5 నియోజకవర్గాలే కీలకం కావడంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పొదిలి కేంద్రంగా రాజకీయం నడిపారు. అభ్యర్థులపై ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తూ లోపాలు సరిచేయడం వైసీపీకి కలిసొచ్చింది. సీఎం జగన్ను ప్రచారానికి తీసుకురావడంలో చెవిరెడ్డి సక్సెస్ అయ్యారు. వైసీపీ కేడర్కు జోష్ వచ్చింది. గిద్దలూరు, కనిగిరి, మార్కాపురం, ఒంగోలు, కొండపి నియోజకవర్గాల్లో టీడీపీ క్రాస్ ఓటింగ్ జరుగుతుందని అంచనా వేశారు. అయితే దాన్ని కంట్రోల్ చేసుకోవడంలో చెవిరెడ్డి సక్సెస్ అయినట్టుగా కనిపిస్తోంది. బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా అసంతృప్తులతో మాట్లాడి దారిలోకి తీసుకొచ్చారు. సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కుటుంబం దశాబ్దాలుగా ప్రకాశం జిల్లా రాజకీయాలు చేస్తోంది. నెల్లూరు జిల్లాకు చెందిన మాగుంట సుబ్బరామిరెడ్డి 1991 పార్లమెంట్ ఎన్నికల్లో ఒంగోలు నుంచి పోటీ చేసి గెలుపొందారు. నక్సల్స్ దాడిలో ఆయన మృతి చెందడంతో ఆయన సోదరుడు శ్రీనివాసులరెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్, తెలుగుదేశం, వైసీపీలో ఎంపీగా గెలుపొందారు. పార్టీ ఏదైనా మాగుంట కుటుంబ చరిష్మాతో గెలుస్తారన్న టాక్ తెచ్చుకోగలిగారు. 2024లో కుమారుడు రాఘవరెడ్డిని పోటీ చేయించాలని భావించారు. అయితే లిక్కర్ స్కామ్ రూపంలో ఇబ్బందులు రావడంతో శ్రీనివాసులరెడ్డి మళ్లీ బరిలోకి దిగారు. జిల్లా కోసం ఒక్క ప్రాజెక్టు తీసుకురాలేకపోవడం, ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం ఆయనకు మైనస్ గా మారింది. వైసీపీ తరపున టికెట్ కోసం బాలినేని పట్టుబట్టినా సీఎం జగన్ పట్టించుకోలేదు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసిన శ్రీనివాసులరెడ్డి వైసీపీ చేతిలో పరాజయం పాలయ్యారు. 2019లో వైసీపీ తరపున గెలుపొందారు. ఒంగోలు పశ్చిమ ప్రాంతంలో వైసీపీ బలమేంటో ఆయనకు ప్రత్యక్షంగా తెలుసు. ఒంగోలులో నివాసం ఉన్నప్పటికీ మార్కాపురం కేంద్రంగా రాజకీయాలు నడిపారు. పశ్చిమ ప్రాంతంలో అత్యధికంగా రెడ్డి సామాజిక వర్గ ఓటు బ్యాంకును గండికొట్టేందుకు తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి నియోజకవర్గాల్లో అదే సామాజిక వర్గ నేతలను పోటీ చేయించింది. దీంతో వైసీపీకి వన్ సైడ్ పోలవుతాయని భావిస్తున్న రెడ్డి సామాజిక వర్గ ఓట్లు చీలిపోయేలా ఎత్తులేస్తుంది. టీడీపీ 3 నియోజకవర్గాల్లో ఆ సామాజిక వర్గ ఓటర్లు కొంతవరకు టర్న్ అయినా తమ పార్టీకి లాభిస్తుందని అంచనా వేస్తోంది. ఒంగోలు పార్లమెంట్లో 16,07,832 మంది ఓటర్లున్నారు. పురుషులు 8,02,483 మంది, మహిళలు 8,05,242 మంది, ట్రాన్స్జెండర్లు 107 మంది ఉన్నారు. 14,01,614 మంది ఓటేశారు. 87.17 పోలింగ్ శాతం నమోదైంది. దర్శిలో అత్యధికంగా 91% పోలింగ్ నమోదైంది. ఒంగోలు పార్లమెంట్లో మహిళల కంటే పురుష ఓటర్లే అధికంగా ఓట్లేశారు. 14,01,614 మంది ఓటేస్తే అందులో పురుషులు 7,09,83 మంది, మహిళలు 7,05,65 మంది ఉన్నారు. ఎవరి ప్రభావం ఏ మేరకు ఉండబోతుంది అన్న లెక్కలు 2 పార్టీల అభ్యర్థులు వేసుకుంటున్నారు. క్రాస్ ఓటింగ్ పైన మాగుంట గంపడాసలు పెట్టుకున్నారు. దర్శి, మార్కాపురం, ఒంగోలు, కొండపి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే ఓటు వైసీపీకి పడ్డా ఎంపీ ఓటు తనకు పడుతుందని ఆశాభావంలో ఉన్నారు. మరోవైపు ఒంగోలు పార్లమెంట్లో వైసీపీ గెలుపు నల్లేరు మీద నడకేనని ఆ పార్టీ నేతలు లెక్కలేసుకుంటున్నారు. వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి రెడ్డి సామాజిక వర్గ నేతలే కావడంతో ఎవరెవరికి ఏ మేరకు లాభిస్తుందనేది తెలియాల్సి ఉంది.